ఫ్రెండ్స్, మనం ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలంటే నాకు టైం లేదనో లేదా వయసు అయిపోయింది అనో సాకులు చెప్తుంటాం కదా. కానీ ఒక బామ్మ 96 ఏళ్ల వయసులో వంగిపోయిన నడుముతో వణికిపోయే చేతులతో పెన్సిల్ పట్టుకుంది. 90 ఏళ్లుగా రాని చదువుని కేవలం నెలల కాలంలో నేర్చుకుని రాష్ట్ర స్థాయి పరీక్షలో టాపర్గా నిలిచింది. ఇంతకీ 96 ఏళ్ల బామ్మ ఎవరో తెలుసా? ఆమె పేరే కాత్యాయని అమ్మ. కేరళలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టిన కాత్యాయని అమ్మ పేదరికం కారణంగా చిన్నప్పుడే చదువుకు దూరమైంది. పెళ్ళయ్యాక తన పిల్లల్ని పెంచడం కోసం ఇంట్లో అంట్లు తోమడం, ముచ్చడం వంటి పనులు చేస్తూ ఏళ్ల తరబడి కష్టపడింది. 90 ఏళ్లు గడిచినా ఆమెకు తన పేరు రాయడం కూడా రాదు. కానీ ఆమె మనసులో ఒకే ఒక కోరిక, ఎప్పటికైనా నేను చదువుకోవాలి, పుస్తకంలోని అక్షరాలు చదవాలి అని. ఆమెకు 96 ఏళ్లు వచ్చాయి. తన 60 ఏళ్ల కూతురు ఒక పరీక్ష పాస్ అవడం చూసి నా బిడ్డ చదవగలిగితే నేనెందుకు చదవలేను అని ప్రశ్నించుకుంది. కేరళ ప్రభుత్వ అక్షర లక్ష్యం పథకంలో చేరింది. ఆ వయసులో ఒక పలక బలపం పట్టుకుని కూర్చుంది. అక్షరాలు దిద్దడం అంటే మాటలు కాదు, కళ్ళు కనిపించవు, ఏకాగ్రత కుదరదు. చుట్టుపక్కల వాళ్ళంతా ఈ వయసులో నీకు చదివేంటమ్మా అని నవ్వుకున్నారు. కానీ ఆమె మాత్రం తెల్లవారుజామున లేచి అక్షరాలు దిద్దేది. చిన్నపిల్లలతో కలిసి నేల మీద కూర్చుని పాఠాలు వినేది. అలా పరీక్షా సమయం రాని వచ్చింది. 96 ఏళ్ల వయసులో హాల్లోకి వెళ్లి ధైర్యంగా పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చాక దేశమే ఆశ్చర్యపోయింది. 100 మార్కులకు గాను ఆమెకు 98 మార్కులు వచ్చాయి. కేవలం పరీక్ష పాస్ అవడమే కాదు, రాష్ట్రంలోని టాపర్గా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం నారీ శక్తి పురస్కార్తో గౌరవించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆ నవ్వు కోట్ల మంది యువతకు ఒక గొప్ప గుణపాఠం. ఫ్రెండ్స్, ఈమె స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుంది? 96 ఏళ్ల వయసులో కాత్యాయని అమ్మ అక్షరాలు నేర్చుకోగలిగితే, 100కి 98 మార్కులు తెచ్చుకోగలిగితే, ఇంత చిన్న వయసులో మనం సాధించలేని ఏముంది? చాలా మంది టైం లేదంటారు. టైం లేకపోవడం కాదు, మీలో కసి లేకపోవడమే అసలైన సమస్య. ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.